ఈరోజు ఉదయం భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శతదినోత్సవ జన్మదిన సందర్భంగా మా శారదా హాస్పిటల్ ఎన్నేపల్లి వికారాబాద్ వారి ఆధ్వర్యంలో ఘనంగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ధార్మిక సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే ఆయన విలువలు కావచ్చు, లేకపోతే ఆయన పరిపాలన దక్షత కావచ్చు, లేకపోతే ఆయన ప్రపంచం పట్ల ఆయన చూపించిన రాజకీయ మార్గం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆయనలో విశిష్టంగా ఉన్నాయి. అందుకే వారిని భారతదేశము భారతరత్న అత్యున్నతమైన పురస్కారంతో వారికి భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన బర్త్డే సందర్భంగా మనందరం కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఒక కవి, తర్వాత ఒక మానవతావాది, తర్వాత ఆయన ఒక ప్రజాస్వామ్యవాది, శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళ తప్పులని సున్నితంగా సరిదిద్దేటువంటి మనస్తత్వం ఉన్నవారు. మనము అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూసాం. ఆయన మన భారతదేశము స్వాతంత్రం వచ్చినాక దాదాపు 6 సార్లు పాకిస్తాన్ భారతదేశం పైన దాడి చేసింది, యుద్ధం చేసింది. అయినా కూడా ఆయన మన మిత్రులు అంటే నైబర్ దేశాలు మంచిగా ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి, వాళ్ళతో మనం కలుపుకోవాలనే అభిప్రాయంతోన బస్సు యాత్ర చేసి లాహోర్కి వెళ్ళారు. అయినా కూడా తర్వాత పాకిస్తాన్ మళ్ళీ కవింపుకు చర్యలు దిగడం జరిగింది. అయినా కూడా ఆయన తన దృక్పథాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వం ఏంటంటే ప్రేమ, సహనము, తర్వాత అందరితో కలుపుకొని పోవడము, తప్పులు సరిదిద్దాల్సి వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి, మన ధర్మాన్ని నిర్వర్తించాలి. కాబట్టి ఆయన పాకిస్తాన్ చేసిన తప్పులకు ధీటుగా కార్గిల్ వార్లో ఆయన సమాధానం చెప్పారు. సో అదేవిధంగా ఆయన మంచి మంచి కవితలు రాసేవారు. దేశభక్తి, దాంట్లో దేశము, తర్వాత ధర్మం అనే విషయాలు వాటిలో మనం స్పష్టంగా చూస్తాం. ఒక్క కవిత నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. ఆయన చెప్పిన కవిత, ఏ వందన్ की धरती है ये अभिनंदन की धरती है, ये वंदन की धरती है ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है, ये अर्पण की. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారు, కన్వీనర్ మోహన్ రెడ్డి గారు, జాయింట్ కన్వీనర్ రాఘవేందర్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు పేట శంకర్ గారు, ఎం యాదగిరి గారు, జి శివరాజు గారు, సుధాకర్ ఆచార్య గారు, రాములు గారు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.